నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఝంఝామారుతం ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. ప్రణయ మనసంతా గజిబిజిగా ఉక్రోషంగా ఉంది. ఆడదంటే మగవాడికి ఎంత అలుసు. అవసరానికి అర్థిస్తే చాలు వాడి శాడిజాన్ని బయట పెట్టుకుంటాడు. కాళ్ళు చేతులు సరిగ్గా లేకపోయినా హీరోని అనుకుంటాడు. ముసలితనము వయసు అంతరం ఏమీ గుర్తురావప్పుడు. చివరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సైతం ఆడదాన్ని ఆడించి ఏడిపించేవాడే. లేకపోతే తనను అంత అవమానించిన భార్గవ తేజ దగ్గరకు తెలిసి వెళ్తాడా తన భర్త? అతనికి తనకంటే అతని కెరీర్ ఎక్కువ. పోనీ సహాయపడతాడేమోనని నాగేంద్ర దగ్గరికి వెళ్తే ఆ బాస్టర్డ్ నోటికొచ్చినట్లు కోస్తాడా? వీళ్ళందరినీ పార్టీ అని పిలిచి పెట్రోల్ వేసి తగలెట్టాలి. అవును, మగజాతిని సమూలంగా నాశనం చేసేయాలి. వీళ్ళకి ఎథిక్స్ లేవు, మానవత్వం లేదు. ప్రణయలో ఆవేశం క్షణక్షణానికి వరద మట్టంలా పెరిగిపోతుంది. శరీరం జ్వరం వచ్చినట్లు వేడెక్కిపోతుంది. ఆమె ఆలోచించి నీరసంగా అలాగే సోఫాలో ముడుచుకొని పడుకుంది. హేమంత్కు నిజంగానే తన మీద కోపం వచ్చిందా? తనని కొంచెం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. అవును, అతను మగవాడేగా. ఏం లేకపోయినా అహంకారానికి ఏమి లోటు ఆ జాతికి? ప్రణయం మూసిన కళ్ళలో నుంచి వేడి కన్నీటి బిందువులు బొగ్గల మీదకు జారాయి. నిద్రలోనే ఉలిక్కి పడుతున్నది ఆమె శరీరం. దాహం నోరెండిపోతున్నది, పెదవులు రక్తం చిమ్ముతున్నాయి. మంచినీళ్ళు అందామె మగతగా. ఎవరూ పలకలేదు. దాహం, మంచినీళ్ళు మళ్ళీ గొణిగినట్లు అంది ప్రణయ. ఈసారి చాచిన ఆమె చేతిలోకి గ్లాస్ వచ్చింది నీళ్లతో. ఎడారి ప్రయాణికురాల్లా ఆపగా ఆ నీళ్లను తాగేసింది ప్రణయ గబగబా. గ్లాసు తిరిగిచ్చేస్తూ ఎక్కడికి వెళ్ళావు అంది మగతగా. అట్నుండి జవాబు లేదు. మాట్లాడవే అంటూ కళ్ళెత్తి ఉలిక్కి పడింది ప్రణయ. నువ్వెవరు అంది ప్రణయ గాబరాగా. ఆమెకు 50 సంవత్సరాల వయసు ఉండొచ్చు. తల బాగా నెరిసింది, సన్నగా పీలగా ఉంది. నేను మురుగ నమ్మనమ్మా, వాడి కాలికి దెబ్బ తగిలితే నేను వచ్చాను అంది. నీ పేరు? అలివేలు. ప్రణయ ఇంకేం మాట్లాడలేదు. భోంచేస్తావా అమ్మా అడిగింది అలివేలు. వద్దు, ఆకలేదు. అట్లా అంటే ఎలా తల్లి? కొంచెం అన్నా తినకపోతే నీరసం రాదు. ప్రణయ మాట్లాడలేదు. అలివేలు వెళ్ళి కొద్దిగా పళ్ళు బ్రెడ్ జాము తెచ్చి ఆమె ముందు పెట్టి తినండమ్మా అంది. ప్రణయకి అప్పటికే కడుపులో ఆకలి వలన తిప్పుతోంది. మెల్లిగా బ్రెడ్ స్లైస్ చేతిలోకి తీసుకుని నైఫ్తో జామ్ రాసుకుంటూ నువ్వు తిన్నావా అంది. భోంచేసే ఇంటి నుండి బయలుదేరాను. వాడి కాలికి తగ్గే వరకు నేను ఎక్కడే ఉంటాను అంది అలివేలు చతికిలబడుతూ. ప్రణయ బ్రెడ్ స్లైస్ తీసుకొని కొరుకుతూ ఉండగా ఫోన్ మోగింది. ఆమె రిసీవర్ని అందుకుంది. హలో, నేను హేమంత్ని. అతని గొంతు వినగానే ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. అయినా దాన్ని నిగ్రహించుకుంటూ ఎక్కడి నుంచి అంది. విజయవాడ పెట్రోల్ బంక్ నుండి. ఎలా ఉన్నావు? ఇంటికి వచ్చేసావా? గుడ్ గర్ల్, నాకు తెలుసు నువ్వు వచ్చేస్తావని. నాతో వస్తే ఎంత బాగుండేది. నీకు సిటీ లైఫే కానీ ఈ సీనిక్ బ్యూటీ గురించి తెలియదు. ఇప్పుడైనా పర్వాలేదు, నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చే జాగ్రత్త. ఆ నాగేంద్ర గారిని నమ్మకు, వాడొత్త రోగ్ అన్నాడు. సరే, టేక్ కేర్ అంటూ హేమంత్ ముద్దు పెట్టుకున్న శబ్దం చేశాడు. ప్రణయ సిగ్గుపడింది. పొండి అంది నవ్వుతూ. పోతూనే ఉన్నాను, ఇక్కడంతా ఒకటే వర్షం, సైక్లోనట, చాలా అడ్వెంచరస్గా ఉంది జర్నీ అన్నాడు. జాగ్రత్త మరి. ఏం పర్వాలేదు, ఈ వర్షంలో ముఖేష్ పాటలు వింటూ డ్రైవ్ చేస్తూ ఉంటే మనసు ఎక్కడికో తేలిపోతుంది. నువ్వు మాత్రం రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉండాలి. అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది ప్రణయ. ఆమెలో ఇందాక తొంగి చూసిన అధైర్యం కొద్దిగా విచ్చిపోయినట్లయింది. తన భర్త మంచివాడే, తనను ఎంతగానో ప్రేమిస్తాడు. కానీ ఆ భార్గవ తేజగాడే తన భర్తను తనకు కాకుండా చేస్తున్నాడు. మెల్లిగా తన భర్తకు నచ్చచెప్పి అతని నుండి దూరం చేయాలి అనుకుంది. ఎవరమ్మా, అయ్యగారా? అలివేలు ప్రణయ వైపు ఆరాగా చూస్తూ అడిగింది. అవును, ప్రణయ నవ్వుతూ చెప్పింది. ఎక్కడి నుంచమ్మా? విజయవాడ నుండి అంది ప్రణయ సంతోషంగా. ఎంత ఇడ్డూరం తల్లి. ఆ రోజుల్లో నా మొగుడు పని కోసం రంగూన్ వెళ్ళి తిరిగి 25 ఏళ్లకు వచ్చాడు. అంతవరకు బతికాడో చచ్చాడో కూడా తెలియదు. నా మొగుడు సముద్రంలో పడి సచ్చే ఉంటాడని నా మంగళసూత్రం తెంపేయాలని తెగ ప్రయత్నాలు చేసింది మా అత్త. అంత పని చేస్తదేమోనని భయపడి నేను పుట్టింటికి వెళ్ళాను.
అయినా నాకు అనుమానమే ఆడు చచ్చిపోయి ఉంటాడేమోనని. అత్తగారంటే మీ ఆయన తల్లేగా, తల్లి ఉండి కొడుకు చచ్చిపోయి ఉంటాడని ఎలా అనుకుంది? అలివేలు నిర్లిప్తంగా నవ్వింది. నేను కొడుకు పెళ్ళాన్ని, నన్ను బాధించడమే ఆవిడకి ముఖ్యం. రాత్రిళ్ళు లేచి నా కిటికీలోంచి రాళ్ళేసేది. తెల్లారి దొడ్లో ఎవరో మీసాలు వాడు తిరుగుతున్నాడని భయపెట్టి చెప్పేది. ఇదంతా నిజం అనుకుని వణికిపోయేదాన్ని నేనేదో చెడ్డదాన్నని నిరూపించాలని ఇలాంటి కట్టుకథలు చుట్టాలందరికీ చెప్తూ ఉండేది. నమ్మేవాళ్ళు నమ్ముతుండేవారు. నేను కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని. చివరికి ఒకరోజు ఆ వేసేవాడిని పట్టుకుందామని కిటికీ కిందనే కూర్చున్నాను. రాళ్ళు పడ్డాయి. మెల్లిగా గడియ తీసి తలుపు తీసుకుని బయటకు వచ్చి లైట్ వేశాను. మా అత్తగారు. నివ్వెరిపోయాను నన్ను చూసి ఆమె కంగు తింది. నాకే సిగ్గేసి లోపలికి వెళ్ళిపోయాను చెప్పింది అలివేలు. చీ, ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారా? పట్టుకున్న నలుగురికి చూపించి చితకబాదాల్సింది అంది ప్రణయ కసిగా. అంత పని చేయటం కష్టం కాదమ్మా. అవతల మనిషికి పరువు లేదని మనం తీసుకోలేంగా. ఆవిడతో పాటు నేను రోడ్డు ఎక్కాల్సి వస్తుందని ఆగాను. చివరికి ఎంత చేసినా నా చిన్న తమ్ముడు ఒకసారి నన్ను చూడటానికి వస్తే వాడు తనను చూసి సైగలు చేస్తున్నాడని పిలుస్తున్నాడని అందరికీ చెప్పి రాద్ధాంతం చేసిందమ్మా. ఇంతకీ వాడి వయసు 22, ఆవిడ వయసు 53. చిచి చీచి ఏంటి తల్లి, వాళ్ళు సిగ్గుపడరు. అబద్ధాలు చెప్తున్నట్లు అవతలి వాళ్ళు గ్రహించేశారని బీడియ ఉండదు. సాగిన చోట సాగుతుందని అలా చెప్పుకుంటూనే పోతారు. దొరికిపోయినప్పుడు దేవుళ్ళ మీద ఒట్లేస్తారు. వాళ్లతో నెగ్గలేము. ఆవిడతో నేను పడ్డ బాధలు అన్నీ ఎన్ని కావు. తీరా మా ఆయన రాగానే వగలేడ్పులేడ్చి నా మీద 100 కొద్ది చాడీలు చెప్పింది. ఇంతకీ అప్పుడైనా మీ ఆయన బాగా చూసుకున్నాడా? చూసుకోవటానికి ఏముంది? అప్పుడు పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, అవమానాల్ని దిగమింగాను, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాను. అప్పుడు వచ్చాడు ఆయన బాగా తాగుడు అలవాటు చేసుకుని. ఇప్పుడు ఇంట్లో పడి ఉంటాడు తాగి మంచం మీద. ఆయనకు ఎదురుగా కూర్చుని ఆవిడ, ఏంటి ఇంకా బతికే ఉందా రాక్షసి? కానీ ఇప్పుడు చాడీలు చెప్పడానికి నోరు లేదు. గొంతు క్యాన్సర్ వచ్చి పూడిపోయింది. బాగా అయ్యింది, దేవుడు లేడు అంది ప్రణయ చిన్నపిల్లల. ఏమోనమ్మా, నేను బాధపడేటప్పుడు దేవుడు లేడు అనుకుని ఏడ్చేదాన్ని. ఆవిడ్ని చూశాక చూసి చూడని పాపపు మాటలు అనకూడదని తెలిసింది అంది అలివేలు. ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలా చెప్పాల్సి వస్తే మా అత్తగారు దేవత అంది ప్రణయ అత్తగారిని తలుచుకుంటూ తన్మయంగా. ఏరమ్మా అంది అలివేలు. ప్రణయ ఏదో చెప్పబోయేంతలో ఫోన్ మళ్ళీ మోగింది. ప్రణయ రిసీవర్ అందుకుని ప్రణయ స్పీకింగ్ అంది. హలో, నేను నాగేంద్రని. అతని గొంతు వినగానే ప్రణయ మొహం కఠినంగా మారింది. ఏం పని అంది నిర్లక్ష్యంగా. నువ్వు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినా నీ యోగక్షేమాలు కనుక్కునే బాధ్యత నాకుంది పాప. ఒంటరిగా వెళ్ళావు, ఎలా చేరుకున్నావో తెలియలేదు. బాగున్నావుగా? అదంతా నీకు అనవసరం. నిజంగా నాకు అనవసరమేననుకో పాప. అలివేలు బాగా కబుర్లు చెబుతుందా? కట్టుకథలు చెప్పడంలో అది చాలా గొప్పది. దానికి అక్షరాలు రావు కానీ వస్తే మీ ఆయన లాంటి రచయితలు చాప చుట్టుకుని ఎప్పుడో వెళ్ళిపోయిందురు. అలివేలు పేరు వినగానే ప్రణయ స్థాణువులు అయిపోయింది. నీకు ఆమె తెలుసా? నాగేంద్ర పక్కపక్క నవ్వాడు. నాకు చూసేందుకు 2 కళ్ళే అనుకుంటారు పిచ్చి జనం. నాకు అంతఃచక్షు ఉంది. అది ఎక్కడెక్కడ సంగతుల్ని సేకరిస్తుంది. జాగ్రత్త, టోపీ పెట్టడంలో అది ఘనురాలు. అప్పుడే ఏమైంది, రేపటి నుంచి ఇంకా జరుగుతాయి తమాషాలు అంటూ ఫోన్ పెట్టేశాడు నాగేంద్ర. ప్రణయ నీరసంగా సోఫాకి జారబడిపోయింది. మంచినీళ్ళు కావాలమ్మా అంది అలివేలు. ప్రణయ నీరసంగా తలూపింది. తుఫాను మొదలై అది 3వ రాత్రి. వర్షం అలా ఏకధాటిగా కురుస్తూనే ఉంది. రాత్రి టైం ఎంతైందో తెలియటం లేదు. తెల్లవారుతోంది, చీకటి పడుతోంది. కానీ దాని భేదమే ప్రకృతిలో కనిపించడం లేదు. తుషార చదువుతున్న పుస్తకాన్ని విసురుగా సోఫాకేసి కొట్టింది కసిగా. 3 రోజులుగా ధీరజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. అనేకసార్లు ఫోన్ చేసుకుని వేడుకుంది. వనిత తానంతట తాను వలచి వచ్చిన చులకన కాదే ఏరికిన్న అనిపించాడు వరూధిని చేత పెద్దన. నిజం అంతేనా? తన అభ్యర్థనని చులకనగా భావిస్తున్నాడా ధీరజ్? అతని కోసం కాదు, తను తన వాళ్లతో కూడా తిరుపతి వెళ్లకుండా తప్పించుకుంది. ఆ బీచ్లో అందరితో పాటు కూర్చుని కబుర్లు చెప్పి చెప్పి బోర్ అయ్యింది. ఒకప్పుడు అలా కలుసుకోవాలంటే ఎంతో థ్రిల్గా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని మించిన తీయని కోరిక మనసును మెలిపెడుతోంది. అతని వంపు తిరిగిన విశాల భుజాల వంపులో తలదాచుకోవాలని, ఒత్తైన మీసాల మధ్య దాగిన పై పెదవిని కొంటిగా కొరకాలని,
అతని ఛాతీ మీద తలదాచుకోవాలని, అతని ఉక్కు హస్తాల మధ్య చిక్కుకుని నలిగిపోవాలని ఎన్నెన్నో మనసులో తలెత్తే వికారాలను దాచుకోవటం తన వల్ల కావటం లేదు. ఆడపిల్లకి ఆలోచనలు కోరికలు ఉండకూడదంటే వినే మనస్తత్వం కాదు తనది. పైగా వర్షం, తనలో చెలరేగుతున్న కోరికల్ని ఆకాశానికి కెరటాల్లా ఎత్తిపోసే వాతావరణం. తుషార వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ క్రింద పెదవిని కసిగా కొరుక్కుంది. ధీరజను తలుచుకున్నంత మాత్రాన ఆమె శరీరం అతని స్పర్శకు గురైనట్లు చిత్రంగా పులకించసాగింది. తుషార ఒక్క ఉదిరిన లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది దీక్షగా. ఒత్తైన ముంగురులు నొసటిని తాకుతున్నాయి చిలిపిగా. కళ్ళల్లో ఏదో కొంటెతనం, దాన్ని కప్పేస్తూ సిగ్గు. నున్నటి మేడ ఉన్నతమైన ప్రాంతానికి దారి చూపుతున్న రహదారిలా ఉంది. లోయలా లోపలికి పోయిన పొట్ట, సన్నటి నడుం. ధీరజ్ కాకి చొక్కాకింత నిజంగా గుండె లేదు. ఉంటే అది గిటారు అయి తన అందాన్ని తీగల మీద అందంగా మీటుండేది. తుషార వార్డ్రోబ్ తెరిచి తండ్రి సింగపూర్ నుండి తెచ్చిన నైటీ తీసుకుని అటు ఇటు తిప్పి చూసింది. ట్రాన్స్పరెంట్గా ఉంటుందని దాన్ని ఎప్పుడూ వేసుకోలేదు. ఈరోజు తప్పకుండా ధీరజ్ వస్తాడని ఆమె మనసు చెప్తోంది. రాగానే అతని మనసు చెదిరి తనకు పాదాభివందనం చేసేంత అందంగా కనిపించాలి తను. తుషార చిలిపిగా నవ్వుకుని ఒంటి మీద చీర తీసి మంచం మీద విసిరేసింది. నైటీ తోడుకుంటూ ఉంటే బయట బుల్లెట్ ఆగిన శబ్దమైంది. తుషార మనసు హేమంత తుషారమై గంతులేసింది. ధీరజ్ వచ్చేశాడు. ఆ ఊహ ఆమె మనసంతా చిలిపిగా గిలిగింతలు పెట్టింది. ఆమె కావాలని ఆలస్యం చేస్తూ అద్దంలో చూసుకుంటున్నట్లు నిలబడింది. 1, 2, 3 నిమిషాలు గడిచాయి. తుషార గుండెల్లో ఆశాభంగం తలెత్తసాగింది. తలుపు తీసే ఉంచింది తను. బుల్లెట్ శబ్దం తనకి బాగా తెలుసు. మరి ధీరజ్ లోనికి రావడం, వచ్చి తనను పెన వేసుకొని ఆలస్యానికి క్షమాపణ చెప్పుకోవడం, ముద్దులతో తనను ముంచెత్తడం, ఏ మూల నుండో తొంగి చూస్తూ తన ఓపికను పరీక్షిస్తున్నాడా? ఆమె ఇంకొంచెం సేపు ఓపికగా అలాగే నిలబడిపోయింది. ఎక్కడా ఏ అలికిడి లేదు. ఎంతకీ ఏ ప్రయోజనమూ లేదు. తుషార ఓడిపోయినట్లు హాల్లోకి వచ్చి అన్ని వైపులా చూసింది. ఎక్కడా ధీరజ్ జాడలేదు. ఆమె నిస్పృహగా బయటకు వచ్చి గార్డెన్లోకి చూసింది. బుల్లెట్ కూడా కనిపించలేదు ఎక్కడ. తను భ్రమపడిందా? రోడ్డు మీద ఏదో వెహికల్ వెళ్తే బుల్లెట్ అనుకుందా? అనుకోకుండా కన్నీళ్లు చెంపల మీదకు జారి వర్షపు జల్లులో కలిసి ధారలుగా మెడ మీద నుండి గుండెల మీదకు జారి నైటీలో ఇంకిపోయాయి. ఆమె చలికి చిన్నగా వణికిపోతూ లోనికి రాబోతూ ఏదో మెరిసినట్లే ఎడం వైపు చూసింది. పనస చెట్టు చుట్టూ కట్టిన చెప్టా మీద గుబురుగా అమర్చిన క్రోటన్స్ వెనక బుల్లెట్. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి దగ్గరగా చూసింది. అది నిశ్చయంగా ధీరజ్ బుల్లెట్టే. ఆమె కళ్ళల్లో మెరుపు మెరిసినట్లయింది. అంత వర్షంలోనూ అతడు వచ్చాడన్న తలపు ఆమె శరీరాన్ని వేడెక్కించింది. ఆమె గబగబా లేడి పిల్లలా పరిగెత్తుతూ లోనికి వెళ్ళి వీధి తలుపులు మూసేసింది. అతను లోపల ఉన్నది తెలియనట్లు నటిస్తూ చిన్నగా పాడుకుంటూ అద్దంలో తడిసిన నైటీలో ఉన్న తన రూపాన్ని చూసుకుని కొద్దిగా సిగ్గుపడింది. వెంటనే తోచనట్లు టీవీ ఆన్ చేసింది. కానీ ఆమె కళ్ళు మాత్రం ధీరజ్ ఎప్పుడు లోనికి వస్తాడా అని గుమ్మం వైపు చూస్తూనే ఉన్నాయి. ఒక ముఖ్య ప్రకటన. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఝంఝామారుతంగా పిలువబడుతూ అనేక హత్యలు చేసి తప్పించుకుని ప్రస్తుతం విశాఖపట్నంలో తిరుగుతున్నాడు. ఈరోజు ఉదయం బంగారం వ్యాపారస్తుడు రాజన్న కుటుంబాన్ని అతను హత్య చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ధీరజ్ బుల్లెట్ వేసుకుని తప్పించుకుని పారిపోయాడు. అతని ఉనికిని తెలియపరిచిన వారికి ఒక్కసారిగా పక్కన బాంబు పడ్డట్లు ఉలిక్కి పడుతూ టీవీ వైపు చూసింది తుషార. షాక్ తిన్నట్లు కాసేపు తన గదిలోనే స్థాణువులా నిలబడిపోయింది. మెదడు మీద ఎవరో బలంగా కొట్టినట్లు ముద్దుగా తయారై ఆలోచన రహితమైపోయింది కాసేపు. స్త్రీ సహజమైన పిరికితనం ఆమెను వలలా చుట్టుకుంది. ధీరజ్ బుల్లెట్ అంటే అతను ఆ వచ్చింది ధీరజ్ కాదు. అలా అనుకోగానే ఆమె సన్నగా వణికింది. కానీ ఆ భయంలో నుంచి, ఆ నిస్సహాయతలో నుంచి ఏదో తెగింపు, ధైర్యం మెల్లగా శరీరం అంతా వ్యాపించి ఆమెను చురుగ్గా ఆలోచించేలా చేసింది. వెంటనే నైటీ తీసి చీర కట్టుకుంది. మెల్లగా హాల్లోకి వచ్చి ఏమీ గమనించినట్లుగా ఒక్కో గదిలో తిరుగుతూ తలుపులు మూయసాగింది. ఎక్కడా అతని జాడలేదు. కొంపదీసి ఏ బీరువా వెనకైనా దాక్కుని తన గమనిస్తున్నాడా? పచ్చి నెత్తులు తాగుతాడంటే తనను చంపటం కూడా ఖాయమే. కానీ చస్తూనైనా ఓ మంచి పని చేయాలి. ఆమె తలుపుల్ని మూస్తూ వంటగది వైపు వచ్చింది. లైట్ వెలుగుతోంది అక్కడ. తుషార మెల్లిగా గుమ్మం పక్క నుండి వంగి తొంగి చూసింది. అతను ఏకాగ్రతగా భోంచేస్తున్నాడు, సొంత ఇంట్లో తిన్నట్టుగా. అతని ధైర్యానికి విస్తుపోయింది తుషార. ఏం చేయాలి ఇప్పుడు?
ఆమె తిరిగి మెల్లగా తన గదిలోకి వచ్చింది. వెంటనే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. బీరువాలోని కార్డ్లెస్ ఫోన్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. వెంటిలేటర్ తలుపులు కూడా మూసి ట్యాప్ తిప్పింది. నీళ్లు బకెట్లో పడి శబ్దం చేస్తున్నాయి. ఆమె మెల్లగా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి హలో అంది. ఎస్ వెంకటస్వామి స్పీకింగ్ అన్నాడు వెంకటస్వామి. మీ సార్ లేరా? ఇందాకే వచ్చి మళ్ళీ అర్జెంటుగా బయటికి వెళ్ళారు. ఆ జంజామారుతం కేసు ఒకటి మా ప్రాణాల మీదకి వచ్చిందిగా అన్నాడు. వాడిక్కడే ఉన్నాడు మా ఇంట్లో. ఏంటమ్మా పొద్దస్తమానం అదే జోకా? మార్చండి తల్లి. నీ బొంద జోకు కాదు, వాడు నిజంగా ఇక్కడే ఉన్నాడు. మీ సార్ బైక్ కూడా. అర్జెంటుగా మీ సార్కు చెప్పి వెంటనే పంపించు. అలాగే తల్లి, మర్చిపోకు. సరేనంటున్నాగా మేడం. తుషార ఫోనును ఫ్లష్లో పడేసి తలుపు తీసుకుని బయటకు వచ్చింది. అక్కడ గుమ్మానికి ఆనుకుని నిలువెత్తు విగ్రహంలా నిలబడి ఉన్నాడు జంజామారుతం. ఆ వర్షంలోనే రాజన్న శకుంతల చిత్తుల్ని అంటించాడు మహర్షి. రాజన్న ఒక్కగానొక్క అన్నగారి కుటుంబం అమెరికాలోని చికాగోలో ఉండటం వల్ల స్నేహితుడిగా ఆ బాధ్యత అతని మీదే పడింది. ధీరజ్ పక్కనే నిలబడ్డాడు. మరో 10-15 మంది వరకు పోలీస్ బలగం కూడా అక్కడే ఉన్నారు. శాస్త్ర ప్రకారం పప్పు శరీరాన్ని ఖననం చేస్తుంటే మాత్రం అతని చేతులు వణికాయి. పప్పు నిద్రపోతున్న పాపాయిలా ఉంది. ఇంకా ఎక్కడో కమిలిన బొగ్గల్లో కొంటెతనం తొంగి చూస్తున్నట్లే అనిపిస్తోంది మహర్షి కళ్ళకి. అకస్మాత్తుగా కొడుకు గుర్తొచ్చాడు. ఒకరోజు ఇలాగే తనకు చేయాల్సిన పని తన చేతుల మీదుగా చేయించుకుని వెళ్ళిపోయాడు. తిరిగి అనుకోని ఏ రుణానుబంధమో పప్పు రూపంలో తనని తీర్చుకోమంటుంది. త్వరగా కానివ్వండి సార్ అన్నాడు ధీరజ్ అతని పరిస్థితిని గమనిస్తూ. మహర్షి నిస్సత్తుగా తల తిప్పి ధీరజ్ వైపు చూశాడు. అతని కళ్ళు అప్పటికే గాలి సోకిన నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి. కన్నీరు ధారలై వర్షం నీటిలో కలిసి చెంపలపై జలపాతంలా దూకుతోంది. ఒకటే వర్షం. అతను వర్షాన్ని చూసి విసుక్కుంటున్నట్టుగా నటించాడు. కానిస్టేబుల్ అన్నాడు ధీరజ్ గంభీరంగా. వెంకటస్వామి పరిగెత్తుకొచ్చాడు. అయ్యగారికి గొడుగు పట్టు. కానిస్టేబుల్ గొడుగు పట్టాడు మహర్షికి. అబ్బే వద్దయ్యా అన్నాడు మహర్షి 2 చేతులతో పప్పు మీద మట్టి పూస్తూ. మీరిక యువతలకి రండి సార్ అన్నాడు ధీరజ్ మహర్షిని పట్టుకుని లేవదీస్తూ. అంత వర్షంలోనూ మహర్షి శరీరం పెనంలా కాలిపోవటాన్ని గమనించాడు ధీరజ్. అరే మీకు టెంపరేచర్ ఉన్నట్టుంది సార్ అంటూ గబగబా అతన్ని కారెక్కించాడు. మహర్షి మాట్లాడలేదు. కారు డోర్ మూస్తూ ఉంటే ధీరజ్ నువ్వు నాతో రాగలవా అన్నాడు మహర్షి. ష్యూర్ సార్. ధీరజ్ ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చోబోతూ ఉంటే ఇట్రా ధీరజ్ అన్నాడు మహర్షి. ధీరజ్ వెనక సీట్లో మహర్షి పక్కన కూర్చున్నాడు. వెంకటస్వామి డోర్ మూస్తూ సార్ అన్నాడు మెల్లగా. ధీరజ్ పక్కకు చూశాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది సార్ అన్నాడు గుసగుసగా. ధీరజ్కి విషయం అర్థమైంది. సరే నువ్వు వెళ్ళు, స్టేషన్కి నేను వస్తాను అన్నాడు. ఆ జంజామారుతంగాడు వాళ్ళింటోనే ఉన్నాడంట సార్ చెప్పాడు. ధీరజ్ అతని వైపు కోపంగా చూసి నేను స్టేషన్కి వెళ్ళమంటున్నానుగా అన్నాడు. వెంకటస్వామి తాలూపి సెల్యూట్ చేసి పక్కకు తప్పుకున్నాడు. కారు కదిలింది. మహర్షి అలానే కళ్ళు మూసుకుని స్థాణువులా సీటుకు జారబడి కూర్చున్నాడు. ధీరజ్కి అతన్ని చూస్తే భయంగా ఉంది. ఇంకో సంవత్సరంలో పీస్ఫుల్గా రిటైర్ అవ్వాల్సిన వ్యక్తికి ఇది లేనిపోయిన జంజాటకంగా తయారైంది. ఈయన మానసికంగా కృంగిపోతారేమో అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు. వర్షం జల్లు కారు విండోస్ని ఫ్రంట్ గ్లాసుని అదే పనిగా మోదుతోంది. వైపర్స్ నిర్విరామంగా నీటిని తుడిచి దారి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. దూరంగా సముద్రం ఆకాశంలో వినీలమై పారిపోయినట్లు కనిపిస్తోంది. ఈ తుఫాను ఈ ఊరికి పట్టిన శనిని సూచిస్తోందా? ఈ తుఫాను కన్నా భయంకరమైన ఆ జంజామారుతంగాడు ఈ ఊళ్ళో కాలు పట్టకపోతే ఆ రాజన్న కుటుంబం ఎంత కళకళలాడేది. వాణ్ణి పట్టుకోకపోతే ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో. ధీరజ్ సడన్గా ఉలిక్కిపడి పక్కకు చూశాడు. మహర్షి కుడి చెయ్యి అతని ఎడం చేతి మీద గట్టిగా బిగుసుకుంది. ధీరజ్ ఆయన వైపు ఆశ్చర్యంగా చూసి తలదించుకున్నాడు. కారు మహర్షి ఇంటి ముందాగింది. వాళ్ళిద్దరూ కారు దిగుతుంటే వైదేహి గబగబా హాల్లో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చింది. ఆమె కళ్ళల్లో సంతోషం మెరిసింది వాళ్ళని చూడగానే. రండి అంది గబగబా. మహర్షి నిర్లిప్తంగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ధీరజ్ పక్కనే నిలబడ్డాడు. కూర్చో ధీరజ్. ధీరజ్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వైదేహి గబగబా 2 కప్పుల్లో వేడి కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చింది. మహర్షి కాఫీ తాగుతూ ఉంటే భర్త మొహంలోకి తదేకంగా చూసింది. అతని మొహంలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అవును, అతను పోలీస్ ఆఫీసర్గా ఎన్నో కేసులకు అటెండ్ అయ్యాడు. ఎప్పుడూ అతని మొహంలో సిన్సియారిటీ క్రమశిక్షణ మాత్రమే కనిపించేవి.
కానీ ఈరోజు అవును, సరిగ్గా బాబు పోయినప్పుడు శ్మశానానికి వెళ్ళి తిరిగి వచ్చిన అతని మొహం ఇలానే అన్ని అనుభూతులకు అతీతంగా కఠినంగా శిలా సదృశ్యంగా కర్కశంగా మారింది. తిరిగి ఈరోజు ఆ ఊహ రాగానే ఆమె శరీరం నిలువెల్లా కంపించింది. ఏవండి అంది కంగారుగా. మహర్షి తల తిప్పలేదు. అతని కళ్ళు మాత్రం జ్వలిత జ్వాలలై శూన్యంలో కనిపించని దేన్నో తీవ్రంగా అవలోకిస్తున్నాయి. వైదేహి గాభరాగా ధీరజ్ వైపు ఏం జరిగిందన్నట్లుగా చూసింది. సారీ ఆంటీ, రాజన్న కుటుంబం ఇక లేరు అన్నాడు ధీరజ్. ఆమె ధీరజ్ చెప్పిన మాట అర్థం కానట్లు చూసింది. అవునాంటీ, ఆ మర్డరర్ వాళ్ళ కుటుంబాన్ని సమూలంగా మట్టిపెట్టేశాడు. ఆమె కళ్ళు మూసుకొని శివశివ అంది బాధగా. ఆ వెంటనే మరి పప్పు సంగతి ఏంటి? నిన్న తెల్లవారుజామున ఆయనతో మాట్లాడిందిగా అంది. పప్పుని అతను చంపాలని చంపలేదు. నోరు బలంగా మూసేయటంలో అతను సరిగ్గా గమనించకుండా ముక్కు కూడా మూసేయటంతో గాలి అందక అంటూ తలదించుకున్నాడు ధీరజ్. హరిహరి అంది వైదేహి కన్నీళ్లతో. కాసేపు ఆ హాలంతా నిశ్శబ్దం తాండవించింది. ఆ నిశ్శబ్దంలో నుంచి ఏదో ప్రళయం ఉత్పన్నమవుతుందన్నంత భీతి అక్కడున్న అందరి మనసుల్లోనూ చోటు చేసుకుంది. ఇంతకీ ఎందుకింత ఘాతుకం చేశాడా నీచుడు? డబ్బు కోసమా? కాదు, వంటవాడు చెప్పాడు. పకోడీ సింహాచలాన్ని చంపి వెంకటస్వామి సైకిల్ వేసుకుని ఇసుక తోట చేరుకున్నాడు అతను. అక్కడ సైకిల్ విరిచేసి మామిడి తోపులోకి విసిరేసి రాజన్న ఇంట్లో ప్రవేశించాడు. ఆ సమయానికి రాజన్న భార్యతో ఇక్కడున్నారు. పప్పు పాపం అతనికి ఆశ్రయం ఇచ్చి తన గదిలోనే దాచి తిండి పెట్టిందిట. ఈ సంగతి ఎలా తెలిసింది అంది వైదేహి ఆదుర్దాగా. రాజన్న గారి వంటవాడు చెప్పాడు. రోజు ఏమీ తినని పిల్ల అలా గిన్నెల కొద్దీ గదిలోకి తినుమండారాలు తీసుకువెళ్తుంటే అనుమానం వచ్చి అమ్మగారికి చెప్పాడట. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదుట. పప్పు గది అంతా పరిశీలించాం. అతను పడుకున్న మంచం కుక్కిగా అయిపోయింది. గదిలో సిగరెట్ పీకలు దొరికాయి. అతను ఎంత కాదన్నా పప్పుతో కలిసి 24 గంటలన్నా ఆ గదిలో ఉన్నాడు అన్నాడు ధీరజ్. పాపిష్టి వెధవ, తిండి పెట్టిన పిల్లను చంపడానికి చేతులు ఎలా వచ్చాయి అంది వైదేహి. అంతసేపు నిశ్శబ్దంగా కూర్చున్న మహర్షి గబుక్కున భార్య వైపు చూసి షీ క్యాచ్ ద పాయింట్ అన్నాడు. వైదేహి భర్త వైపు ఆశ్చర్యంగా చూసింది. ధీరజ్ కూడా తెల్లబోయినట్లు చూస్తూ సార్ అన్నాడు. అవును ధీరజ్, పప్పుని అతను కావాలని చంపలేదని పోస్ట్ మార్టం రిపోర్టు తెలియజేస్తున్నాయి. ఒకవేళ నిజంగా చంపే ఉద్దేశం ఉంటే రాజన్న దంపతుల్ని చంపిన మరుక్షణమే పప్పును తొదముట్టించేవాడు. అంటే అతనికి ఏదో సెంటిమెంట్ ఉండుంటుంది. పచ్చి నెత్తురు తాగేవాడికి సెంటిమెంటా సార్ అన్నాడు ధీరజ్ అప్రతిభుడై. మహర్షి చిన్నగా నవ్వాడు. అదే సృష్టిలోని చిత్రం ధీరజ్. పరమ కర్కోటకుడికి పచ్చినెత్తురు తాగేవాడికి కూడా ఎక్కడో చిన్న సెంటిమెంట్ ఉంటుంది, ఉండి తీరుతుంది. ఈ ఝంఝామారుతం గడి సెంటిమెంట్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు మహర్షి ఆలోచిస్తూ. ధీరజ్ వైదేహి అతని మొహంలోకి చూస్తూ కూర్చున్నారు. మహర్షి కళ్ళల్లో చిన్న మెరుపు మెరిసింది. అవును, అంతే అయి ఉంటుంది అనుకున్నాడు మహర్షి స్వాగతంలా. సార్ అన్నాడు ధీరజ్ ప్రశ్నార్థకంగా చూస్తూ. వాడు పప్పును చంపకపోవటంలో నాకు 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అతను ఆడవాళ్లను చంపడనుకుందామంటే అది సరికాదు. అతడు శకుంతలను నిర్దయగా చంపాడు. అంటే టీనేజ్లో ఉన్న ఆడపిల్లలను అతడు చంపకపోవటం. పోతే అతను కేవలం మర్డరే కానీ రేపిస్ట్ కాదని పప్పు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. అతను పప్పు గదిలో ఒక పగలు రాత్రి ఉన్నాడు. 2వ పాయింట్, తనకు తిండి పెట్టిన మనిషిని కూడా చంపలేడేమోనని. ఆహా, అది సరికాదు సార్. పకోడీలు తిని కూడా పకోడీ సింహాచలాన్ని చంపలేదా అన్నాడు ధీరజ్ సందేహంగా. మహర్షి ధీరజ్ వైపు మెచ్చుకోలుగా చూసి యు ఆర్ పార్షియల్లీ కరెక్ట్ ఇన్స్పెక్టర్. ఇక్కడ చిన్న మెలికుంది. సింహాచలం పకోడీలు డబ్బు కోసం పెట్టాడు. డబ్బు ఇవ్వడని అనుమానం వచ్చి దెబ్బలాడేసరికి చంపేశాడు. నిజానికి ఏ విట్నెస్ ప్రకారమో అతను కావాలని చంపలేదని తెలుస్తోంది. అతను తోసిన తోపుకు నూనెలో పట్టడం వల్ల సింహాచలం చచ్చిపోయాడు అన్నాడు. ధీరజ్ అతని ఆర్గ్యుమెంట్కు అభినందనగా చూశాడు. ఎనీవే, అతను ఇంకా సిటీలో నుంచి పారిపోలేదని రిపోర్ట్ల వల్ల తెలుస్తోంది. నీ బుల్లెట్ అవుట్ స్కట్స్ దాటిపోలేదుట. కాబట్టి అతను ఇంకా ఎక్కడో ఎవరింట్లోనో మకాం పెట్టి ఉంటాడు. ఏ క్షణం ఏ రిపోర్ట్ వచ్చినా సిద్ధంగా ఉండమని అందరినీ వార్న్ చేశాను. జిల్లా మొత్తం టెన్షన్లోనే ఉంది. బి కేర్ఫుల్ మై డియర్ సన్ అన్నాడు మహర్షి ఆవేశంగా. ఆ పిలుపుకు ధీరజ్ అప్రతిభుడైనట్లుగా చూశాడు.
మహర్షి లేచి కిటికీ వైపు మొహం పెట్టి నిలబడ్డాడు ఒక క్షణం. ధీరజ్. సార్ చెప్పండి. నేను ఒక పని చెప్తే చేయగలవా నువ్వు? విత్ ప్లెజర్ సార్ అన్నాడు ధీరజ్ వినయంగా. మహర్షి వెనక్కు తిరిగి, నువ్వు 1 నెల మెడికల్ లీవ్ అప్లై చేసి వెళ్ళిపో అన్నాడు సూటిగా ధీరజ్ మొహంలోకి చూస్తూ. ధీరజ్ తెల్లబోయాడు ఆ మాటకి. సార్ అన్నాడు ఆశ్చర్యంగా. అవునయ్యా, ఇది నా ఆజ్ఞ. ఇది నువ్వు అధికారపూర్వకంగా తీసుకున్నా లేదా అభిమానపూర్వకంగా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నువ్వు వెంటనే రిలీవ్ కావాలి, అదే నా కోరిక. ఇంత టిపికల్ సిట్యుయేషన్లో నన్ను తప్పించుకోమంటారా సార్? మీరు ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గానే చెప్తున్నారా సార్ అన్నాడు. మహర్షి కొద్దిసేపు మాట్లాడలేదు. తర్వాత గట్టిగా నిశ్వసించి వెనుతిరిగాడు. సిన్సియారిటీ, డ్యూటీని డివోషన్గా భావించి న్యాయ పరిరక్షణ కోసం 100కి 100 పాళ్ళు పనిచేసిన నాకేం మిగిలింది? నా పై పోలీస్ ఆఫీసరే నా కొడుకును తుదముట్టిస్తే ఆ బాధను దిగమింగుకొని బతకటమే. జీవోత్సవాల్లా వాడితో పాటు చావలేక బతుకుతున్న మా జీవితాల్లోకి చాలా చిత్రంగా ప్రవేశించావు నీవు. మొదట నిన్ను నా సబార్డినేట్గానే చూడాలని, నీ పట్ల మనసు పెంచుకుంటున్న ప్రేమను మొక్కలోనే కలుపు మొక్కలా పీకేయాలని ప్రయత్నించాను నేను. కానీ చిత్రంగా వాలుకు ప్రవహించే నీరులా, ఆధారం దొరికిన తీగలా మా మనసులు మరింత బలంగా నీ వైపే మొగ్గసాగాయి. అందుకే ఇలా అర్థిస్తున్నాను అన్నాడు మహర్షి వేదనగా. సార్ అన్నాడు ధీరజు సజలమైన కళ్ళతో. నాకన్నా వైదేహి నీ మీద తీరని మమకారాన్ని వాత్సల్యాన్ని పెంచుకుంది. నాతో సహజీవనం చేసిన ఆమెకు కడుపు శోకం మిగిల్చాను నేను. అయినా ఆమెను నిందించలేదు. తన గుండెల్లో ఎగిసే మంటను కన్నీటితో చల్లార్చుకుంటూ కాలక్షేపం చేస్తోంది. నిస్తేజం నిర్వీర్యమైన ఆమె మనసు నీ పట్ల చిత్రంగా పుత్రవాత్సల్యాన్ని పెంచుకోవటం గమనించాను. నిన్ను చూసినప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసే మెరుపు, అప్పటి వరకు స్తబ్దత ఆవరించుకున్న హృదయంలో కలిగే ఆనందాన్ని గమనించాను. ఈ ఆనందాన్ని దూరం చేసే అధికారం మనిషిగా నాకు లేదు. అందుకే ఈ కేసు విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నీకేదైనా జరిగితే తిరిగి దాన్ని భరించే శక్తి మాకు లేదు. అసలు ఆ ఊహనే భరించలేను నేను అన్నాడు మహర్షి నిలువెల్లా చెలించిపోతూ. ధీరజ్ రెప్ప వేయటం మర్చిపోయినట్లు చూశాడు అతని వైపు. ఆ కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పసిగట్టాడు మహర్షి. ప్రేమించటం, ఆ ప్రేమించిన వ్యక్తిని కాపాడాలనుకోవటం బలహీనతని నువ్వు అనుకుంటే అందుకు నువ్వు నన్ను క్షమించు. ఏ చేతులతో నా ఆఖరి కర్మను చేయించుకోవాలని ఆశపడుతున్నానో ఆ చేతులకు ఏది జరగకూడదనే నా కోరిక. ఇది అత్యాశ అంటావా అన్నాడు అతను నీళ్లు నిండిన కళ్ళతో ఆర్తిగా చూస్తూ. ఆ మాటలకు నిలువెల్లా కదిలిపోయాడు ధీరజ్. వెంటనే వెళ్ళి మహర్షిని కౌగలించుకోవాలని, అతన్ని డాడీ అని పిలవాలని ఎన్నెన్నో కోరికలు మనసులో సుళ్ళై తిరగసాగాయి. కానీ ఏం చేయలేకపోయాడు అతను. వెంటనే ఓ తెల్ల కాగితం తీసి సెలవు రాసి మహర్షి చేతికి అందించాడు. నౌ యు ఆర్ రియల్లీ మై సన్ అన్నాడు అతను ఆ కాగితాన్ని అందుకుని ధీరజ్ భుజం మీద చేయి వేసి. వైదేహి ఆ దృశ్యాన్ని ఎన్ని జన్మలకు తనువు తీర్చని మధుర దృశ్యంలా చూస్తూ ఉండిపోయింది. నో, నెవ్వర్, నేను ఈ పని చేయలేదు అంటూ బల్ల గుద్దాడు అతను. బల్లకున్న గ్లాసు 2 ముక్కలై కింద పడింది. దాని మీద పెట్టిన తినుబండారాలన్నీ ఎగిరి కింద పడ్డాయి. అతను చేతిలో ఉన్న పేపర్ని ఉండగా చుట్టాడు ఆవేశంగా. తుషార అతని వైపు ఓపిగ్గా చూసి, ఎందుకింత ఆవేశం అంది మెల్లగా. చూస్తూ ఉండగానే అతని కళ్ళ నిండా ఎర్రటి జీరలు జిగిబిగిగా అల్లుకున్నాయి. ఈ పని నేను చేయలేదు, పప్పుని నేను చంపలేదు అన్నాడు బాధగా. తుషార అతన్ని తదేకంగా గమనించింది. ఇప్పుడెవరన్నారు నువ్వు చేశావని? పొరపాటు జరిగి పప్పు చనిపోయిందని పేపర్లు కూడా రాశాయిగా ఊపిరాడక. లేదు, పప్పు చచ్చిపోవటం నేను భరించలేను అన్నాడు అతను ఆవేశంగా అక్కడున్న వస్తువులన్నీ తన్నేస్తూ. తుషార అతన్ని వారించలేదు. 10 నిమిషాలు దొరిలేసరికి అతనిలోని ఆవేశం కొద్దిగా దిగసాగింది. తుషార గాజు పెంకులెత్తి అట్టపెట్టెలోకి తుడిచి భోజనానికి రా అంది. వద్దు అన్నాడు ముభావంగా. నీకోసం చికెన్ 65, మటన్ 34, ప్రాన్స్ 72 చేశాను, తీరా భోజనానికి రానంటావేం అంది తుషార అలిగినట్లు. అతను తుషార వైపు కళ్ళు చిట్లించి చూసి, నీకు నన్ను చూస్తే నిజంగా భయం వేయటం లేదా అని అడిగాడు. ఎందుకు భయం అంది పక్కపక్క నవ్వుతూ. టీవీలో చూసావు, పేపర్లో చదివావు, అయినా భయపడటం లేదంటే నువ్వు నటిస్తున్నావా? నీ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే నువ్వు ముందు భోజనానికి రావాలి అంది తుషార అతని చేతిని పట్టుకుని గుంజుతూ. అతనికున్న బలహీనత ఆకలి, దాని దగ్గర అతడు రాజీ పడలేడు.
తుషార చెయ్యి పెట్టి గుంజుతూ ఉంటే అతను వెంటనే లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. బల్ల దగ్గరకు వస్తూ ఉండగానే ఘుమ ఘుమ మసాలా వాసన అతని నాసికా పుట్టాలని చేరి మెదడును హెచ్చరించి చెవులూరింపచేసింది. ఇందాక ఏంటేంటో అన్నావు, అవన్నీ నిజంగానే చేశావా అన్నాడు అనుమానంగా చూస్తూ. తినపోతూ అనుమానం దేనికి అంటూ ప్లేట్లో అన్నీ వడ్డించింది తుషార. అతను గబగబా కలుపుకుంటూ సడన్గా ఏదో గుర్తొచ్చినట్లుగా ఆగిపోయాడు. ఏంటి, నీకు శనివారాలు గట్రా ఏమైనా ఉన్నాయా అంది తుషార అనుమానంగా అతని కేసు చూస్తూ. కాదు అన్నాడు అతను ముక్తసరిగా. ఈ పిల్ల చేతి వంట తినగలనా లేదా అని సందేహిస్తున్నావా? అది కాదు. మరేంటి ఆలస్యం? పప్పు గుర్తొస్తుంది. ఆ పిల్ల కూడా దొంగచాటుగా తిండి పెట్టి నా కడుపు నింపింది, అయినా చంపేశాను. అబ్బా, మళ్ళీ అదే టాపిక్కా? టీవీలోనేమో నువ్వు పచ్చి నెత్తురు తాగేవాడివని, మనుషుల్ని నల్లుల్లా రాసి చంపుతావని చెప్తారు. నువ్వేమో ఆ పిల్ల కోసం ఊరికే నీరు గారిపోతున్నావు అంది తుషార వెక్కిరింపుగా. అతను మాట్లాడలేదు. మెల్లిగా అన్నం కలుపుకోసాగాడు. సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీకృష్ణుడు. అతనెవరు? ఆ నర్తనశాలలో ఎన్టీ రామారావుతో అంది తుషార ఊరడింపుగా. అంటే ఏముంది, ఎవరెవరి పాపాలు పండినప్పుడు దేవుడు మనిషిగానో పులిగానో హంతకుడిగానో స్మగ్లర్గానో పుట్టి వాళ్ళని చంపేస్తాడట. కాబట్టి పప్పుకు ఆయువు తీరిపోయింది, నీ చేతిలో ఫినిష్ అయిపోయింది. అలానే నా ఆయుష్ తీరిపోతే నీ చేతిలో ఫినిష్ అయిపోతాను. నువ్వేం బాధపడొద్దు, మళ్ళీ పుడతానుగా ఎక్కడో అక్కడ అంది తుషార నాలుగు తేలిగ్గా ఆడిస్తూ. అతను తుషార వైపు ఆశ్చర్యంగా చూసి, నీకు స్క్రూ లూజా అన్నాడు. తుషార కుర్చీలో నుంచి ఎగిరి, నీకెలా తెలుసు బ్రదర్ అంది. నీ వాగుడు చూస్తుంటే నయం, నువ్వు నన్ను స్క్రూ లూజే అన్నావు. ధీరు అయితే నట్టు జారిపోయిందంటాడు అంటూ నవ్వింది తుషార. ధీరు ఎవరు? తుషార సిగ్గుపడుతూ, ఎవరంటే ఏం చెప్పను, తాళి కడితే నా హస్బెండ్ అయిపోతాడు అంది. అతను మౌనంగా తినసాగాడు. ఏయ్, అలా ఎడాపెడా తినేటివేనా? కనీసం నా వంట ఎలా ఉందో, ఈ తుఫాన్లో ఇవన్నీ ఎలా సంపాదించానో అడగవా? అతను జవాబు చెప్పలేదు. నువ్వు కాశీ వెళ్ళావా అడిగింది తుషార తిరిగి. ఎందుకు? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి ఇష్టమైంది వదిలేయాలట, నువ్వు నమ్మటం వదిలేసావేమోనని అంది. అతను చేయి కడుక్కుంటూ, వంట బాగా చేశావు అన్నాడు. హమ్మయ్య, అదన్నా తెలిసింది కనీసం నీకు అంటూ నాప్కిన్ అందించింది అతనికి. అతను తిరిగి హాల్లోకి వచ్చి కూర్చుని కిటికీలో నుంచి బయటికి చూడసాగాడు. వర్షం అవిరామంగా కురుస్తూనే ఉంది. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.